కాటరగడ్డ ప్రసాద్ గారు తమన్ గారు ఆవేదనతో ఏకీభవిస్తారా? లేదు సోషల్ మీడియా వల్లే వీళ్ళు ఇంత సినిమాలు ఎదిగి ఇప్పుడు నెగిటివ్ వస్తే ఫీల్ అవుతున్నారనే కామెంట్ గురించి ఏమంటారు? చాలా సినిమాలు సోషల్ మీడియాలో హైప్ చేసే మరి అప్పుడు బాగుండి మీ సినిమా బాగోనప్పుడు విమర్శిస్తే మనసుకు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది యువతల వాళ్ళ వాదన. సార్ గుడ్ ఈవినింగ్ మూర్తి గారు, మీకు ఛానల్లో ఉన్న మిత్రులకి నా నమస్కారాలు. ఇప్పుడు తమన్ గారి ఆవేదన, ఆయన కష్టంలో వచ్చిన రిజల్ట్, జనం దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఆయన ఆవేదన అనేది 100% కరెక్ట్ మూర్తి గారు. ఎందుకంటే తమన్ను వాళ్ళ నాన్నగారి టైం నుంచి సంగీత కుటుంబంలో పెరిగి వచ్చినాడు. ఆయన వైఫ్ కూడా ఒక మంచి సింగరు, ఏ కాంట్రవర్సీ లేని టెక్నీషియన్. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కానీ నిర్మాతలు డబ్బులు పెట్టి డైరెక్టర్లు ఒక మంచి సినిమా తీద్దామని కష్టపడి ఒక స్టోరీ తయారు చేసుకుని ఒక నిర్మాత దగ్గరికి వెళ్ళి 1 సంవత్సరం పాటు కష్టపడి తీసిన సినిమా గురించి ఇట్లా నెగిటివ్ ట్రోలింగ్స్ వస్తే ఈ సినిమా ఇండస్ట్రీలో ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళే కాదు, తమన్ గారే కాదు, వారి నిర్మాత కాదు, వారి దర్శకుడు కాదు, ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవుతానే ఉంటాం, మేము చెప్తానే ఉంటాం. మాకు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ లో ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసాం. అది తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు కొన్నాళ్ళు అమల్లో కూడా పెట్టారు. ఇప్పుడు మనకి అంతకుముందు ఏ మీడియా ఉందో ఏముందో సార్, ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఓన్లీ ప్రింట్ మీడియా కదా, ఉంటే గింటే దూరదర్శన్ ఒకటి ఉండేది. ఆ తర్వాత 1 by 1 ఛానల్స్ వచ్చినాయి, రెగ్యులర్ ఛానల్స్ మీడియా అంటూ వచ్చిన తర్వాత ఈటీవీ, TV5, ABN అట్లా కొన్ని ఛానల్స్ వచ్చినాయి. వాటికి అనుబంధంగా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా ఉన్నాయి. అవి చాలా మనకి మన సినిమా పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రింట్ మీడియా, పేపర్ మీడియా, లిమిటెడ్ ఛానల్స్ ఇవన్నీ పెట్టుకొని చేయొచ్చు కదా. వాళ్ళ ఒక చిన్న ప్రెస్ మీట్ అంటే ఒక ఈవెంట్ అంటారు, లేకపోతే ఒక ఫస్ట్ సాంగ్ రిలీజ్ అంటారు, సెకండ్ రిలీజ్ అంటారు. ప్రతిసారి మనం అందరం పిలిచి మన వాళ్ళే బురద కొట్టించుకుంటున్నారు. 100 నుంచి 150 ఛానల్స్ మినిమం వస్తాయి, కెమెరాలు పట్టుకుని వస్తారు. వాళ్ళందరూ అసలు ఆ ఈవెంట్ లో జనాలకి కూడా అడ్డాను సార్. సిగ్నల్ సరిగా లేనట్టుంది, ఫ్రీజ్ అయినట్టుంది. పీసీఆర్ కనెక్ట్ చేయండి వారిది. రాజ్ కందుకూరి గారు మాట్లాడతారు. రాజ్ గారు సార్ నమస్కారం. నమస్కారం మూర్తి గారికి, అలాగే కాటరగడ్డ ప్రసాద్ గారికి, మిగతా ఎవరైతే ఉన్నారో డిబేట్ లో మన పోలు చొక్క నవీన్, వంశీ అందరికి. సార్ ఇది ఒక ప్రతి నిర్మాత పడుతున్నటువంటి యాగోనీ సార్. ఈ కారణం ఏమిటంటే ఏదైతే రివ్యూస్ ఉన్నాయో లేకపోతే సినిమాని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారో కొంత దాకా సమంజసమే. అంటే ఏంటి, సినిమాలో ఈ క్రాఫ్ట్ బాగుంది, బాగాలేదు, ఎందుకు ఈ సినిమా మేము చూడాలి, చూడక్కర్లేదు అని కొంత దాకా చెప్పడం ఓకే. బట్ ఎప్పుడైతే పర్సనల్ అటాక్ వచ్చిందో అక్కడ ఇట్ హర్ట్స్ ది నిర్మాత, లేకపోతే ఆ టీమ్ ని, ఆ దర్శకుడిని, అందరినీ కూడా చాలా హర్ట్ చేస్తుంది. హలో సార్ ప్రసాద్ గారు చెప్పండి. ప్రసాద్ గారు చెప్పండి సార్, మాట్లాడండి. మన మాట మనకి యాక్చువల్ గా రీప్లే అవ్వదు. అక్కడ పదార్థాలే ముందు వస్తాయి, ఆ పదార్థాలే స్క్రోల్ అవుతున్నాయి, అవే మనందరినీ బాధ పెడుతున్నాయి. మనం వద్దని చెప్పి నిర్మాతల సంఘాల్లో నిర్ణయాలు తీసుకున్నాం. ఒక్క మెయిన్ ఛానల్స్, మెయిన్ పేపర్లు తప్పితే ఒక 10 ఛానల్స్ పెట్టుకోండి, ఒక 10 పేపర్లు పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ పబ్లిసిటీ కావాలా సార్? మన సినిమాలో దమ్ముంటే రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ మీద స్ప్రెడ్ అవుతాయి. కొన్ని సినిమాలు అట్టాగే అవుతున్నాయి, మనకు తెలుసు. మలయాళం, కన్నడాల్లో పిలవట్లా ఇప్పుడు. ఇట్లా సోషల్ మీడియా అనేది లేదు. మనకే ఈ దరిద్రం అంతా. అనవసరంగా ఒక 100-150 మందిని పిలిపించి వాళ్ళలోనే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి, నువ్వు ఇట్ట రాయి, నేను ఇట్ట రాస్తాను, నువ్వు ఇట్ట చెప్పు, నేను ఇట్ట చెప్తాను అని చెప్పేసి ట్రోలింగ్స్ అన్ని వాళ్ళలో వాళ్ళు అనుకుని మన సినిమాని పోస్ట్ మార్టం చేస్తున్నారు. అది అవసరమా? అది వద్దు అని చెప్పి మేము సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ లో నిర్ణయం తీసుకున్నాం. ఓన్లీ మెయిన్ మీడియా, మెయిన్ ప్రింట్ మీడియా, ప్రసాద్ గారు మీరు ఇన్వైట్ చేసి ప్రమోషన్ కోసం మీడియాను పిలవడం వేరు. మీ సినిమా ప్రమోషన్ కోసం మీరు పిలవకపోయినా సినిమా ట్రైలర్ చూసి, టీజర్ చూసి రిలీజ్ అయిన తర్వాత ఎవరి మటుకు వాళ్ళు కామెంట్ చేసి రివ్యూ చెప్పేస్తారు. మీతో, మీ పిలుపులతో సంబంధం లే.
వాళ్ళకున్న ఫ్రీడమ్ ప్రకారం వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇప్పుడు అదే ఇష్యూ. అది ఇంకొకటి తర్వాత ఏంటంటే సంగతి సార్. ఇప్పుడు మన తెలుగు వారికి మనం మాత్రమే ఇది మాట్లాడింది- ఎందుకుందంటే మనం మాట్లాడింది వాళ్ళు తెలుగు వారికి మాత్రమే ఇప్పుడు తమన్ ఆ ఎందుకుందంటే విధంగా సార్, హైయర్ ఎక్స్పెక్టేషన్స్ తమన్ అండి. లాగా కష్టపడి ఇప్పుడు తమన్ గ్లోబల్ ఆ రేంజ్ విధంగా తెలుగు సినిమా వెళ్ళింది అంటున్నారు, గ్లోబల్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఆ హీరో తర్వాత సినిమా రాగానే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావట్లేదు కాబట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఇండస్ట్రీ అవును సార్, కోరుకున్న ప్రచారం కాదు ఇది, మీరు పిలవకపోయినా చేసే ప్రచారం. అవును దాన్ని ఎలా control పిలవకపోయినా చేసుకోవాలి? చేస్తారు, చేసింది. ఇప్పుడు అటువంటి ప్రచారాలు వస్తే ఇప్పుడు యాక్షన్ తీసుకోమని గవర్నమెంట్ లో మేము రిక్వెస్ట్ పెట్టాం. కానీ మాకుగా మేమే ఒక 150 ఛానల్స్ వాళ్ళని పిలిచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పించుకోవాల్సిన అంత కర్మ ఏం పట్టిందని నేను చెప్తున్నాను. అది వద్దు. ఒకటి, ఒక అసలు పాయింట్ దోశ- ప్రసాద్ గారు, ఒక పాయింట్ కరెక్టే. ఆ. కానీ నేను ఓపెన్ గా చెప్తా, ఆ, మీలో మీకు ఇష్యూస్ ఉండడం వల్ల ఇండస్ట్రీ అంతా, ఇండస్ట్రీ పెద్దలుగా మీరు ఒకరిద్దరు వస్తారులే కానీ మీలో మీ కాంపిటీషన్ ఉంటుంది. ఆ. సో అండ్ సో హీరోకి, సో అండ్ సో హీరోకి పడకపోతే ఈ హీరో సినిమాని పాడు చేయాలని వేరే హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నడుపుతుంటారు. ఇక హీరో సినిమా ఆడకూడదనే పని కట్టుకుని వీళ్ళు నడుపుతుంటారు. దాన్ని ఎవడేమవుతాడు? దానికి ఒకటే రెమెడీ సార్. పొరపాటున అటువంటి ఏదైనా కాంట్రవర్షియల్ ఇష్యూ వస్తే ఏ హీరో ఫ్యాన్స్ అయితే కాంట్రవర్షియల్ మ్యాటర్ మాట్లాడారో ఆ హీరో ఇమ్మీడియట్ గా ఖండన చేయాలి. చేయకపోతే తప్పు ఒప్పుకున్నట్టే కదా. నేను నేరం చేయకుండా నా మీద నేరాపనింద పడిందంటే నేను నేరం చేసినట్టే కదా. ఆ హీరో ఎందుకు ఖండించడు? Okay. ఇక్కడ ఫస్ట్ పాయింట్ హీరోలనే నేను చెప్తున్నాను సార్. హీరోలు అనేది మేము చాలా బాగుంటాం, మేము చాలా పతిత్తులం, ఒకరికొకరు చాలా స్నేహభావంతో ఉంటాం అంటారు. కానీ ఫ్యాన్స్ అలా మాట్లాడితే ఖండించే వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా? హీరోల్ని నేను చెప్తున్నాను సార్, డైరెక్ట్ గా ఐఎమ్ అటాకింగ్ ఆన్ హీరోస్. ఓకే, ఇట్లాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ వాళ్ళ ఫ్యాన్స్ మాట్లాడినా లేకపోతే ఎవరన్నా సోషల్ మీడియా మాట్లాడినా ఇమ్మీడియట్ గా హీరో ఎందుకు ఖండించడు? అదే పాయింట్ సార్. ఓకే. రాజ్ కందుకూరి గారు మాట్లాడతారు, మళ్ళీ మీరు వద్దరు కానీ. రాజ్ గారు,